In the most holy name of our Lord and Savior Jesus Christ. ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. మా కనికరంగల తండ్రి, మా జీవము గల దేవా, మమ్మల్ని ప్రేమించి మరొకసారి నీ సన్నిధిలో కనబడే భాగ్యం దయచేసావు. ఇదిగో తండ్రి, కొద్ది నిమిషములు నీ పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు ధ్యానించటకు ప్రభా మేము సిద్ధపడి ఉంటుండగా మీరు మమ్మలను మరుగుపరిచి నీ వాక్యాన్ని వినుటకు గ్రహించటకు నీ కృప దయచేయండి. యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన యవనస్తులారా, నేను కొద్దిగా ఇంగ్లీష్ తెలుగు స్విచ్ అవుతూ ఉంటాను. ఐ థింక్ యూర్ ఆల్ కంఫర్టబుల్ విత్ బోత్ లాంగ్వేజెస్. ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్ టు బీ హియర్ విత్ ద యూత్ ఫెలోషిప్. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, 1979 నుండి నేను యూత్ ఫెలోషిప్లో చాలా దేవుని కృప వల్ల యాక్టివ్గా ఉండి దేవుని కృపను, దేవుని దయను పొందుకున్నాను. ఇక్కడ కాపర్లు, సంఘ పెద్దలు మా యూత్ గ్రూప్ని చాలా ప్రేమించినారు. అందులో నేను ఒకడిని. ఇప్పటికి కూడా అంటే 40 సంవత్సరాల తర్వాత కూడా మండే 6 o'clock అనగానే నాకు ఎక్కడో అలారం అవుతుంది. యూ బిలీవ్ ఇట్, ఈవెన్ నౌ అట్ ద ఏజ్ ఆఫ్ 60 యూత్ ఫెలోషిప్ అంటే మాకు అంత మక్కువ ఉండేది. వీ యూస్ టు లవ్ టు కమ్ అండ్ వర్షిప్ and enjoy the time. Some of you may know that I play a little bit of drums. అప్పుడు 79లో ఐ థింక్ ఇదే పాలరాయి, ఇదే ప్లేస్ సేమ్, ఇక్కడ వాయించేవాడిని నేను డ్రమ్స్. వెరీ అన్యూజువల్లీ వీ హ్యాడ్ ఎ బాయ్స్ డామినేటింగ్ choir ఇన్ ద యూత్. గర్ల్స్ కంటే ఎక్కువ బాయ్స్ పాడేవారు మేము ఉన్నప్పుడు. God has blessed every one of us. యూత్లో Baptist Youth Fellowship was well known for their commitment and humility. ఇప్పుడు వాళ్ళంతా పెద్ద పెద్ద ఉద్యోగాల్లో పెద్ద పెద్ద రెస్పాన్సిబిలిటీస్తో దేవుడు అందరినీ ఆశీర్వదించాడు. తప్పక మీరందరూ కూడా ఈరోజు వచ్చిన వాళ్ళు, ఈరోజు రాలేకపోయిన వాళ్ళని కూడా తప్పకుండా దేవుడు ఆశీర్వదించే పరిస్థితిలో మీరు ఉన్నారు. అయితే అనేక విషయాల్ని మనము బ్యాప్టిస్ట్ చర్చెస్లో ఉన్నంత వాక్యం బహుశా వేరే చర్చెస్లో అవైలబుల్ లేదు. బికాజ్ నిన్నటి రోజు డేవిడ్ గొల్లపల్లి గారు చెప్పారు, బ్యాప్టిస్ట్ ఆర్ వర్డ్ బేస్డ్. దే ఆర్ నాట్ బేస్డ్ ఆన్ ఎనీ మిరకల్స్, ఆర్ దే ఆర్ నాట్ బేస్డ్ ఆన్ ఎనీ స్పెసిఫిక్ డాక్ట్రినల్ పిచ్చి పట్టి వాటి వెంబడి కాకుండా ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ది వర్డ్. సో బ్యాప్టిస్ట్ యూత్లో కానీ బ్యాప్టిస్ట్ మెన్స్లో, విమెన్స్లో వాక్యం పంచుకోవాలంటే చాలా కష్టం. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు ప్రీచ్. ఐఎమ్ నాట్ సెయింగ్ ఐఎమ్ ప్రీచింగ్, ఐఎమ్ జస్ట్ షేరింగ్ వాట్ ఐ హ్యావ్ లర్న్డ్. టుడే ఐ వుడ్ లైక్ టు టేక్ ఎ టాపిక్ ఆఫ్ మై ఇంట్రెస్ట్. Last time when I was asked to speak to the Baptist Youth Fellowship, at the end of the message I said, next time if and when I'm called, I'll speak about spirit, soul and body. And I think I will stick to that commitment. It is a very vast subject, though interesting. But I would like to, even people who are here for a lifetime, you try to understand these three things. See, God is a triune God. He is God the Father, God the Son, and God the Holy Spirit. We all know it. God the Father, God the Son, and God, the Holy Spirit is a triune God. 3 persons, but one God. And similarly, man is 3 elements in one person. Each one of us are spirit, soul, and body. And I'm not saying out of any philosophy.
today's Bible reading, only just one verse to start with. 1 Thessalonians 5:23. చదువుతారా? నేను చదివేసాను. యా, చదువుతండి. Now may the God of peace himself sanctify you completely, and may your whole spirit, soul, and body be preserved blameless at the coming of our Lord Jesus Christ. యా, థ్యాంక్ యూ. హ్యావ్ యూ రెడ్ ద 3? Spirit, soul, and body. That's where we will take off today. We are all spirits. We have a soul and we live in a body. చాలా సింపుల్గా చెప్తాను. మనల్ని దేవుడు మట్టితో చేసి కదా, మన శరీరాన్ని ఆయన నాసికారంధ్రంలో ఊదగా నరుడు జీవము ఆత్మ కదా, జీవాత్మ ఆయన. జీవము అంటే సోల్, ఆత్మ అంటే స్పిరిట్. ఇదంతా మనందరికి తెలుసు కదా. సో వీ హ్యావ్ బాడీ, సోల్ అండ్ స్పిరిట్, ఆర్ స్పిరిట్, సోల్ అండ్ బాడీ, దట్ ఆర్డర్. నౌ జనరల్గా ప్రేయర్స్ చేసుకున్నప్పుడు ఏమైనా గొప్ప దైవజనుడు వస్తే మీ ఏజ్లో మీకు ఏం చెప్పాలనో తెలియదు. దేనికి చెప్పాలమ్మా ప్రేయర్, దేనికి ప్రేయర్ చేయాలి అంటే మీకు ఆరోగ్యం బాగానే ఉంటుంది మీ ఏజ్లో. మీరు ఆస్తిపాస్తుల గురించి అప్పుడేం పెద్ద ఆలోచించరు. మీరేం జనరల్గా ఏదో ఒకటి చెప్పాలి కదని ఆత్మీయ జీవితం నాది మెరుగుపడాలని అంటాం కదా. లెట్ మై స్పిరిచువల్ లైఫ్ గ్రో. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్, ఇట్స్ గుడ్. బట్ టుడే వీ విల్ నో what is spiritual life, and do we really mean when we say spirituality? See, the India is considered to be a country which has a spirituality. Actually, it's an empty word in the philosophies across the world. Western culture, Western philosophy, Western spirituality, Eastern culture, Eastern philosophy, Eastern spirituality. Actually, what this mean when they say spirituality is only the rituals. Rituals చేసి స్పిరిచువల్ అనుకుంటారు. ఆచరణలు ఆచరిస్తూ ఆత్మీయంగా ఉన్నాము అనుకుంటారు. బట్ ఓన్లీ క్రిస్టియన్ faith preaches and practices spirituality. I will tell how. Now, everything in Bible, in my opinion, I would say everything is symbolic and sequential. అన్నిటికీ దేవుడు సింబాలిక్ అండ్ స్పిరిచువల్. ఇక్కడ అందరు స్టూడెంట్స్, మోస్ట్ ఆఫ్ యూ, you don't run out of logic, you want to run into logic. So whenever somebody tells you these things, just check whether what he says is correct or not. And I am not exempted from that. See, you all know symbols, you know. The cross is a symbol. Menorah is a symbol. We do not have too many symbols in our church. But then one particular concept preached in our churches is tabernacle. Tabernacle, did I spell correct? Tabernacle ante telugulo yeah. I will be sometimes looking into your eyes because anyway you have masks, most of you. So tabernacle ante tabernacle, there are many words connected to it. Gudaram annaru, pratyaksha gudaram annaru, tarvata tent, or it is a the model of the temple. So the tabernacle became a temple.
Anyway, I will not dwell too much on that. Okay, that word has slipped into it. Tabernacle is a dwelling place of God. Does God require a dwelling place? Why a tabernacle? He is there all over the universe. He created it, the word. But still, somebody thought, I will build a place for God to dwell. God is so gracious. It is David's thought, not God's. When David went to the Lord, said, Lord, I want to build a temple, God allowed David to say, okay, go ahead. But not you, your son, because you have a problem with your life. Then only this idea has come of building a temple. But before that, Moses. See, I will go very fast. We have several covenants in Bible, but important them, if you can write in your mind, if not in your notes, 5 important in one word I will tell. First covenant is Noah covenant. Noah covenant is nothing but, remember it for lifetime. It is just preservation of life. Never again I will eliminate the humanity. Okay, rainbow వచ్చింది. That's it. It's a Noahic covenant. Second is Abrahamic covenant. Abrahamic covenant, Lord says, I will give you land, I'll give you people, I'll give you blessings. That's all. I can preach on each covenant for a long time, but for today, one word. Abrahamic covenant is land, people, and blessing. Next is Noah, Abrahamic. Now, Mosaic covenant. Mosaic covenant is what to do with this land and people and how to get the blessing. If not, how you will receive the curses. That is law. Moses wrote the law. How to deal with the land, people, and the blessings. Okay? Just one sentence. Then comes the Davidic covenant. Davidic covenant అంటే డేవిడ్కి ఇచ్చిన కవనెంట్ అంటే నిబంధన. డేవిడ్ కవనెంట్ ఏంటంటే I will give a descendant who will rule the universe forever. An everlasting king నీ నుంచి వస్తాడు. ఎవరి నుంచి? డేవిడ్ నుంచి. That's a covenant. As I said, there's a lot to speak, but just remember these 4: Noah, Abrahamic, Mosaic, and Davidic. And we are in the new covenant. When Jesus came himself, తర్వాత ఆ రోజు లాస్ట్ సప్పర్ రోజు a new covenant ఇచ్చాడు. So why I spoke about covenant is, this tabernacle is part of that covenant. ఇప్పుడు నేను కొన్ని కాపీస్ చేస్తాను, if you can help me. It's not a it's not a what you call as a big thing. It's nothing common. A simple diagram, a sketch I have given to everyone. It's not rocket science, but still, we were taught about the tabernacle by Reverend David Gollapalli in detail. We are very blessed to have such pastors who preach us on this covenant. It is a simple, straightforward sketch. మీకు చూస్తే కవనెంట్ అర్థమైపోద్ది. There's nothing to do, just look at it as I speak. It is in 3 parts. Okay? There are 3 doors. Kada? You see it from right to left. Okay? The first one, the entrance takes you to the outer court. Then there are one square and one oval shape is there. The square is altar place and the oval shape is basin. Then you enter into the inner court. Inner court has 2 rooms. Okay? One is holy place, another is most holy place. As simple as that. You take it for, you put this figure in your mind for life. Outer court, inner court. It's just like us.
we have a outer being and inner being. The outer being is body, inner being is, what is your inner man? Soul and spirit. Okay? Both are not seen. It's like holy and most holy. Outer body, inner soul and spirit. Now, just 1 minute, I'll go back to the entire Old Testament in 1 minute. See, we are created, then comes the Ten Commandments story, your picture. Moses is there. Then all these, through Joseph, Egyptians, in the Egypt, these people are slaves. So out of the slavery, Moses leads them to where? Canaan. Okay. So slavery is nothing but sin, all symbolic. Just put these things in your mind, it will help you lifetime. From the slavery of sin, Moses leads them to Canaan. On the way, the last plague is what? The plague of death. So what was required? Blood was required. A lamb should be laid and on the post. So death will go away. After that, they have come out of the Egypt, isn't it? Then what happened? The great division of the sea. They have gone through the sea. Okay? Then they entered the what? Before Canaan, there is a long journey. Wilderness. Okay? Simple. That means the altar, the blood is over. Look at the diagram every time I say anything on that. They have come from outside, they have entered the altar, blood on the altar, then through the Red Sea. That is, Gangalam antaru kada, water. Water is involved, fire of altar and then water. Then they have entered the wilderness. Akka wilderness nunchi they enter Canaan. This is the promised land. But God promised everlasting promised land. Did Israel get the everlasting promised land? No. They have not even got the physical promised land. Why? God's promise was not about a small country. Israel is a very small country. Such a big God won't say that small country I will give you. His intention was the everlasting land, spiritual land, not the physical. Again, symbolic. Every time this diagram will come into play. So, the temple is made on that basis. They have to bring that animal, sacrifice it, and wash, then enter into holy place. Then the Holy of Holies, the priest will go inside, accept their offering, then they are forgiven. This is atonement. This is a process for hundreds of years. But did they get what they were promised? No. They have been doing again and again and again and again. They are not able to understand God's original purpose, that it is for the eternal, everlasting, promised land. Now, I'll go quickly ahead. So, everywhere there is an experience of death, that is blood, and water. Okay? After death, blood, and water. Now, I'll straight away come to what we do now, to the New Testament. Why the whole church? What is the purpose of church or the gospel or the Christian faith or the testimony? What is the essence of it? Bring whom? The unbelievers to the church. Ante kada purpose? So what we do? We preach in the church, outside the church, to our neighbors, to finally bring them to the Lord. He has come to the Lord. The evangelists, the pastors will give an altar call, okay?
What do we give? Altar call. So we are bringing them to the altar. Then he will die. Means the spiritually dead person will be taken to the baptism tank. Okay? Look at the diagram. Okay? After the altar, we'll take him to the water baptism. Okay? Now that portion is over. It is happening now also, same thing. Then we bring them here. New believers. Pastor Babdum will invite them all, give them a flower. So they are in the church. Then finally they are called to the Holy of Holies. Same pattern, the symbolic thing. We are doing the same thing. Now the focus is not only on these things. Now what happened to this inner house? Now that one is over. That he has confessed, he wept before God, and then he has death of his dead spiritual life nundi he came alive, then brought to the baptism and then brought into the church. Now go back to the diagram. Now once any believer who accepts the Lord, he takes baptism and he comes. Then finally, as anyone of any faith who loses his life, Christians also pass away. Kada? Asher pastor garu chanipoyaru, manangandaru chanipotam. That is a part of our journey, the destination of journey. Now, where are we now? I will say we are all in the holy place. Where are we? What is our destination? Most holy place. Now, which of us have gone to which place? Now, I said we are spirit, soul, and body. Am I confusing so far? Okay. Which of us, when we have taken baptism and come into the church, who is that person first affected? Is it the body or soul or spirit? Spirit, beautiful. It is the spirit that we have asked the Holy Spirit to take over. So Holy Spirit, God, has accepted you, accepted your spirit. But then the body and soul, still we are sinning after baptism, after 40 years, I am still have some problems. I am sure you also have problems. Why? Because the body and soul. See, we are twinning always. Either your body and soul are together or your soul and spirit are together. అంటే తెలుగులో దేహము ప్రాణమన్న దోస్తులైనవి, లేకపోతే ప్రాణము ఆత్మనన్న దోస్తులు అవుతున్నాయి. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారంటే యూ వాంట్ టు డూ దోస్తానా విత్ స్పిరిట్. దోస్ హు ఆర్ నాట్ ఏబుల్ టు కమ్, అంటే వాళ్ళందరూ బాడీతో దోస్తాని కాదు, they did not win that battle. In one word, in the holy place, there is a battle going on. We are all in the holy place. Our spirit is resting in the most holy place. We are saved once and for all because we have believed in Lord Jesus. His blood is shed for me. Lord, thank you for your blood. Ani cheppesi, our spirit is safe. But then we have to live daily battle. Every day battle between body and... So we are in that center, the first room, struggling between spirit and body. So soul is the key. Soul is the key in our life. Soul is dictating. నా ప్రాణమా తినుము తాగుము అంటే ప్రాణం అంటే ఎవరు? ఇప్పుడు నౌ ఐ విల్ సే ఎ లిటిల్ బిట్ అబౌట్ ది సోల్. సోల్ హ్యాస్ 3 సబ్ ఎలిమెంట్స్. ప్రాణానికి 3 సబ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. వన్ ఈజ్ వెరీ ఈజీ టు రిమెంబర్ ఫర్ యువర్ లైఫ్ టైమ్. ద ఫస్ట్ వన్ ఈజ్ మైండ్. సోల్ అంటే మైండ్, ఎమోషన్స్ అండ్ విల్. చాలా ఈజీ. ఎట్లా అంటే మైండ్ అంటే ఇట్లా ఉంటుంది కదా, ఎం.
ఎమోషన్స్ అంటే దాన్ని అడ్డం బండ పెడితే ఇట్లా పూర్తిగా దాన్ని ఉల్టా చేస్తే విల్. సో ఈజీ, యూ డోంట్ హ్యావ్ టు కన్ఫ్యూజ్ లైఫ్ లాంగ్. నిలబెట్టి నిలబెడితే మైండ్, ఎమోషన్స్ అండ్ విల్. నౌ సీ ద బ్యూటీ. Mind is what? Knowledge. You know Bible, you know how to sing, you know how to play guitar, how to play drum. That's all mind. You are worshipping with your mind. And then emotions. Oh, we are shouting sometimes, praise the Lord, hallelujah. You are smiling, some people are even crying. They are showing all the emotions. They are jumping. Good. Praise God for that. You are playing the mind and emotions. Not only here, outside also we do the same thing with our friends. Mind game we play. అరే వీని ఎట్లా చేస్తాడు, వాడు ఎట్లా చేస్తాడు చూడు, నేను అటు పోతా వాడు ఇటు వస్తాడు, నేను ఆ అమ్మాయిని ఇటు చూస్తా అటు చూస్తుంది. సో అవర్ మైండ్ అండ్ ఇమోషన్స్ కంటిన్యూస్గా ప్లే. మైండ్ అండ్ ఇమోషన్. ద క్రూషల్ పాయింట్ ఆఫ్ యువర్ సోల్ ఈజ్ యువర్ విల్. క్రూషల్ పార్ట్ ఈజ్, వాట్ ఈజ్ విల్? ఇట్స్ మై విల్. నా ఇష్టం బై నువ్వు ఓవని చెప్పనీకి అంటే దట్స్ పార్ట్ ఆఫ్ యువర్ సోల్. నీ యాటిట్యూడ్ తెలిసిపోతుంది. నువ్వు కాలు మీద కాలు వేసుకో, నా ఇష్టం నువ్వు అని చెప్పనీకి. నువ్వు జీన్స్ వేసుకోవద్దు, చర్చ్కి వచ్చినప్పుడు ఫార్మల్ వేసుకోవాలా, షార్ట్స్ వేసుకోవద్దు, నా ఇష్టం బై. ఫైనల్లీ యు ఆర్ ఈల్డింగ్ టు యువర్ విల్. ఓకే, యూ కెన్ యాక్ట్ యువర్ ఎమోషన్స్. అసలు ఎమోషనే యాక్షన్. షేక్స్పియర్ ఏమన్నాడు? ద వరల్డ్ ఈజ్ స్టేజ్ అన్నాడు. ఎవ్రీబడి ఈజ్ యాక్టింగ్. చర్చిలో ఒక తీరు, చర్చ్ బయట ఒక తీరు, ఇంట్లో ఒక తీరు, ఇంటి బయట ఒక తీరు, కాలేజీలో ఒక తీరు. అందరం ఆర్టిస్టులమే కదా. బికాజ్ అవర్ సోల్ లీవ్స్. సో ద మైండ్ అండ్ ఎమోషన్. మైండ్ అండ్ ది బైబిల్ కంటత ఏ వాక్యం చెప్పాలంటే ఆ వాక్యం చెప్తాం. దిస్ ఈజ్ ఆల్ సోలిష్ లైఫ్, నాట్ స్పిరిచువల్ లైఫ్. వీఆర్ స్టిల్ సోలిష్. వినరా మాట ఎప్పుడన్నా? సోలిష్. సోల్ఫుల్ మ్యూజిక్. సోల్ఫుల్ అంటే ప్రాణం ఎక్కడికో వెళ్ళిపోయింది పాటలు వింటుంటే. అమ్మాయిని చూస్తే అట్లే వెళ్ళిపోయాడు, లేడు ఇక్కడ మనోడు. హీఈస్ నాట్ హియర్. నీ మైండ్ ఎక్కడుందిరా బాబు? నువ్వు ఇటు చూసినట్టే చూస్తున్నావు కానీ సీరియస్గా ఉన్నావు. నవ్వుపించినా సీరియస్గా ఉన్నావు, ఏడిపిస్తే కూడా సీరియస్గా ఉన్నారు. అంటే మైండ్ ఎక్కడో ఉంది. అప్పుడప్పుడు ఎమోషన్స్, మళ్ళీ యాక్షన్. విన్నట్టే నవ్వుతుంటాం, వినరు. వీఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ మైండ్ అండ్ ఎమోషన్స్. బట్ యు ఆర్ ట్రాప్డ్ వెన్ ఇట్ కమ్స్ టు విల్. వై డిడ్ జీసస్ కమ్ టు ద వరల్డ్? వీ హ్యావ్ ఆన్సర్స్ అండ్ దేర్ ఆల్ కరెక్ట్. చెప్పండి ఏదో ఒకటి రెండు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు సార్? రక్షించడానికి. సార్, ఇటర్నల్ లైఫ్ ఇవ్వనీకి వచ్చాడు, ప్రాణాన్ని ఇవ్వనీకి వచ్చాడు, సిలువ మీద చనిపోనికి వచ్చాడు, దేశాన్ని లోకాన్ని కాపాడడానికి వచ్చాడు. కానీ యేసుప్రభు ఏమన్నాడు? ఆయన ఎందుకు వచ్చాడని యేసుప్రభు ఏమన్నాడు అంటే, ఒక వర్స్ ఉంది 6:38, జాన్ 6:38. జాన్ 6:38లో ఏమన్నాడో చూద్దాం. ఏమన్నాడమ్మా 6:38లో? నా యా that's all. That's the most important thing. He came here. I have come here to fulfill the ఏముంది తెలుగు ఇంగ్లీష్లో ఆయన చిత్తం, to do Father's will. So Jesus has his own will. ఇప్పుడు Jesus has his own will or not? He has. He is fully 100% human being. He has his will and he can exercise it. Jesus also played emotions. He wept, isn't it? He was happy with the children. He had all the emotions. He had the mind. Ante he knew all the scriptures by 12 years. He knows by heart. 12 years he started preaching in the synagogue. He had mind in play, emotions in play.
బట్ విల్, వెన్ ఇట్ కేమ్ టు విల్, కోపం కూడా వచ్చింది ఆయనకు, అన్నీ అమ్ముతుంటే చర్చ్ బయట కదా. సో హీ హ్యాడ్ ఆల్ దీస్ ఎలిమెంట్స్, బట్ వెన్ ఇట్ కేమ్ టు విల్, హీ సేస్ నాట్ మై విల్. దట్స్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ విత్ అస్. If you continuously allow your will to play, you will have all the problems in life. No, I will not do it. మెడిసిన్ చేయమంటే నేను మెడిసిన్ చేయను, నాకు ఇంట్రెస్ట్ లేదు, ఐ విల్ డూ ఇంజనీరింగ్, లేకపోతే నాకు ఇది. మొత్తానికి విల్ మాత్రం యూ వాంట్ హోల్డ్ ఆన్, దట్ ఈజ్ సెల్ఫ్ విల్. సెల్ఫ్ విల్. ఆ అమ్మాయి నచ్చిందంటే ఇంకా ఆమె, మా చుట్టం ఈరోజు రాలేదు, వచ్చాడా, ఒక ఆయన ఉంటాడు, వస్తారు మన దగ్గరికి. ఒక వన్ ఫైన్ డే ఇట్ టుక్ ఎ గర్ల్ అండ్ వ్యానిష్డ్. మేము అందరం పరేషాన్, ఎడిపోయినాడు. చివరికి ఎక్కడో ఒక వేరే స్టేట్లో పోయి ఉన్నాడు, వచ్చేసాడు. షార్ట్ స్టోరీ. ఆ అమ్మాయిని చూస్తే ఈమె కోసం ఇంత పెద్ద డ్రామా, ఏమిరా ఈ పిల్ల కోసమా ఇంతమందిని పరేషాన్ అంటే. అరే ఇంకా నా చుట్టరికం కూడా చెప్పాను, మా జాతతో మాట్లాడి, ఆమెను చూడాలంటే నా కళ్ళతో చూడాలి అన్నాడు. ఆమెను చూడాలంటే ఈయన కళ్ళతో చూడాలంట. అంటే మాకైతే ఆమె సో ఆయన ఇష్టం చేసిండు, మొత్తం ఆయన ఇష్టాన్ని కంప్లీట్గా సంపూర్ణంగా నెరవేర్చుకున్నాడు. దేవుని ఇష్టం లేదు, తల్లిదండ్రుల ఇష్టం లేదు, ఎవరిది లేదు. సో యువర్ సెల్ఫ్ విల్ ఈజ్ ద కీ ఫర్ మెనీ థింగ్స్. ఫర్ జీసస్ హిమ్సెల్ఫ్, ప్రభువా నీ చిత్తమైతే గిన్నెను తొలగించమంటున్నాడు. అంటే ఆయన చిత్తం వేరే ఉంది. ఎందుకంటే పరలోకంలో తండ్రిది, కుమారుంది, పరిశుద్ధాత్మది ఒకటే విల్, వాళ్ళు వేరే ఉండదు ఇంకా. కానీ ఈయన శరీరధారిగా ఇక్కడికి వచ్చినందుకు ఆయన కూడా మానవుడే, ఆయనకు కూడా ఆ విల్ అటకాయిస్తుంది. అరే కొద్దిగా ప్రభా నీ చిత్తమైతే తొలగించాను ఒక మాట అంటాడు, ఒకసారి చూడమని కదా. బట్ see, one more thing I want to add here. See, because this is the Christmas season, Jesus has come in flesh, so we are celebrating. సో యేసు ప్రభుల వారు ఇప్పుడు మళ్ళొకసారి ఈ డయాగ్రామ్లోకి వెళ్దాం. డయాగ్రామ్లో ఏమైందంటే ఆ అవుటర్ గేట్ నుండి ఇన్నర్ రూమ్ అండ్ మోస్ట్ హోలీ రూమ్. బట్ దెన్ సంథింగ్ మిరకల్ హ్యాపెండ్. ఎ మిరకల్ హ్యాపెండ్ నాట్ హియర్ విత్ జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్, బట్ ఇప్పుడు అబ్రహాం పుట్టిన కొడుకు పేరు ఏం పేరు? ఐజక్. ఐజక్ కూడా ఎ కైండ్ ఆఫ్ మిరకల్. అట్ ద ఏజ్ ఆఫ్ 100 టు అబ్రహాం, ఐజక్ ఈజ్ బోర్న్. ఇట్ ఈజ్ ఎ సింబాలిక్ అనమాట. ఆమెనేమో 75, సేరా 90. ఆమెకు 90, ఈయనకు 100. పుడతారా పిల్లలు? నాకు 50కి పుట్టినట్టే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు యాక్చువల్గా. అండ్ మెనీ కాల్డ్ మీ మోడర్న్ డే అబ్రహాం బికాస్ గాడ్ బ్లెస్డ్ మీ at the age of 50. I got twins. నేను అబ్రహాం వలే ఐజక్ పుట్టినట్టు. ఇస్సాక్ ట్విన్స్ కదా, ఇస్సాక్ ట్విన్స్ కదా. అబ్రహాంకి ఒకటే పుట్టాడు ఈడ ఐజక్. ఎప్పుడు 190. ఇట్స్ ఆల్మోస్ట్ కాదు, ఇట్స్ అ మిరకల్ టు బీ బార్న్ టు ఎ లేడీ ఆఫ్ 90 అంటే మ్యాన్ ఆఫ్ 100. సిమిలర్లీ జీసస్ బర్త్ ఆల్సో మిరకల్. అక్కడ మిరకల్ లాగా అయింది, ఇది యాక్చువల్ మిరకల్. సో ఎవ్రీ వన్ ఆఫ్ అస్ హ్యాస్ ద బ్లడ్ లైన్. మా ఇంటి పేరు ముత్తునూరి, మీ ఇంటి పేరు మీకు ఒక ఇంటి పేరు ఉంటుంది. ఇట్స్ ద బ్లడ్ లైన్ ఇండికేటింగ్ ద ఫాదర్స్ బ్లడ్ లైన్ కదా. మనం అందరం ఫాదర్ పేరు వస్తుంది. ఇప్పుడు ఏముందాం ఇంటి పేరు? పెళ్ళి అయితే తెలుసా ఎవరెవరు? తెలియదు కదా. ఆ పేరు వచ్చేస్తుంది, ఆ పేరు వచ్చేస్తుంది. యువర్ బ్లడ్ లైన్స్ ఆర్ 4 ordered, if not ordained. Okay, so father's bloodline and mother's bloodline. అందుకే అంత బైబుల్ సచ్ ఎ బ్యూటిఫుల్. నో, మత్తయి సువార్త, లూక్ సువార్తలో బ్లడ్ లైన్ ఈజ్ గివెన్. మదర్స్ బ్లడ్ లైన్ అంటే మేరీస్ బ్లడ్ లైన్ అండ్ జోసెఫ్స్ బ్లడ్ లైన్. జోసెఫ్ బ్లడ్ లైన్ ఈజ్ ఫ్రమ్ డేవిడ్. కానీ బికాజ్ వెరీ ఫ్యూ ఆఫ్ అస్ ఆర్ మ్యారీడ్ హియర్, ఒక చైల్డ్ పుట్టినప్పుడు ద ఎంటైర్ blood line is of mothers, not fathers. Mother gives the blood to the child.
ఫాదర్స్ రోల్ ఇస్ డిఫరెంట్. జీసస్ పుట్టినప్పుడు వర్జిన్కి పుట్టాడు. హీ ఓన్లీ క్యారీడ్ మదర్స్ బ్లడ్ లైన్. ఫాదర్ అంటే హోలీ గాడ్స్ బ్లడ్ లైన్. ఈవెన్ దో ఇట్ ఇస్ ద రాయల్ బ్లడ్ లైన్ ఆఫ్ డేవిడ్ ఫర్ సింబాలిక్, ఎందుకంటే ఆయన రాజులకు రారాజు కాబోతున్నాడు కాబట్టి డేవిడ్ని ఎన్నుకొని కింగ్స్ బ్లడ్ లైన్ వచ్చింది. దట్ ఈస్ రాయల్ బ్లడ్ లైన్, నాట్ ది లిటరల్. లిటరల్ ఈజ్ విత్ మేరీ. ఎందుకు అటువంటి కాంబినేషన్ అంటే ఆయన మానవునిగా రావాలా. హీ హ్యాస్ టు టేస్ట్ డెత్, అదర్వైజ్ ఇఫ్ ఈజ్ గాడ్ హౌ కెన్ గాడ్ డై? సో వేజెస్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్. సో హీ హ్యాస్ టు ఎక్స్పీరియన్స్ డెత్. అందుకే మదర్స్ బ్లడ్ లైన్ తీసుకున్నాడు. బట్ హీ కంటిన్యూ టు బి క్యారీయింగ్ ది బ్లడ్ లైన్ ఆఫ్ ఫాదర్, గాడ్ ది ఫాదర్. ఓకే, టు కమ్ సరే, ఎట్లా వచ్చాడు భూమికి? మనందరమేమో అవుటర్ కోర్ట్కి వచ్చేసి ఆల్టర్, బ్యాప్టిజం, దెన్ హోలీ ప్లేస్, దెన్ చనిపోయినాక, అందుకే మన పాస్టర్ గారు ఎప్పుడు చెప్తారు, రెవరెండ్ డాక్టర్ జి శామ్యూల్ గారు, డెత్ ఈజ్ ఏ డోర్ కదా. ఇట్స్ వెరీ కామన్ మెసేజ్. డెత్ ఈజ్ అ డోర్ టు హెవెన్. సో అక్కడ అనమాట ఏది, హోలీ నుంచి మోస్ట్ హోలీకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆశీర్ పాస్టర్ గారు ఇన్ని రోజులు చర్చ్లో సేవ చేసి హోలీ నుంచి మోస్ట్ హోలీకి వెళ్ళిపోయారు. దట్ ఈస్ వెరీ సింపుల్ లాజిక్, సీక్వెన్షియల్, సింబాలిక్ అండ్ సీక్వెన్షియల్. జీసస్ క్రైస్ట్ చూడండి ఏం చేశాడంటే, హీ కేమ్ ఫ్రమ్ హెవెన్ కదా, దేవునితో ఉన్నవాడు. ఆ డయాగ్రామ్లో చూడండి, మోస్ట్ హోలీ ప్లేస్కి వచ్చాడు. అక్కడి నుండి హోలీ ప్లేస్ ఎక్కడికి వచ్చాడు? టెంపుల్కి వచ్చాడు. టెంపుల్కి వచ్చి ఏం చేశాడు? హీ వాజ్ అ ప్రీస్ట్, హీ వాజ్ ప్రీచింగ్. అక్కడి నుంచి ఏం చేశాడు? జోర్డాన్కి వచ్చి బ్యాప్టిజం తీసుకున్నాడు. ఎగ్జాక్ట్లీ రివర్స్లో వస్తున్నాడు. అక్కడి నుంచి ఆల్టర్ ఎక్కాడు. ఎక్కడ? క్యాల్వరీలో రక్తం. సో దట్ ది సర్కిల్ గెట్స్ కంప్లీటెడ్. జీసస్ కేమ్ ఫ్రమ్ ది అదర్ వే. మనం అందరం ఇట్లా వస్తుంటే ఆయన ఇట్లా వచ్చాడు. సో వి ఆల్ మెట్. అందుకే మనం క్రిస్టియన్స్, వి ఫాలో హిమ్. నౌ హీ ఈస్ టేకింగ్ అస్ బ్యాక్. ఆయన చనిపోయి తిరిగి లేచాడు. సో డెత్ ఎక్స్పీరియన్స్ ఆల్సో లైక్ ఐజక్. ఇప్పుడు అబ్రహాముని దేవుడు ఐజక్ని మీరు బలి ఇవ్వమంటే తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? ఇవంతా స్టోరీ మనకు తెలుసు. మూట కట్టుకొని పట్టుకపోయి అక్కడ పండగ పెట్టి కత్తి లేపి, ఏం సార్ అయిపోయింది, ఇంక కత్తి లేపితే దిగాలి అంతే కదా. ముందే చెప్తేనే మరి లేపినప్పుడు ఆల్మోస్ట్ చచ్చాడే. ఆల్మోస్ట్ కొద్దిగా వీక్ హార్ట్ ఉంటే ఐజక్ అది పడకముందే పోయేటాడు. సో అక్కడేమో ఆల్మోస్ట్ మిరకిల్ డెత్, మిరకిల్ బర్త్, ఇక్కడ మిరకిల్ డెత్. సో ఎవ్రీథింగ్ వాజ్ సింబాలిక్. చనిపోయాడు యాక్చువల్గా ఐజక్, కానీ దేవుని కృప వల్ల బ్రతికిపోయాడు. మళ్ళీ ఇద్దరు ట్విన్స్ పుట్టారు. అది పెద్ద స్టోరీ. సో దేర్ ఇస్ ఆల్వేస్ ఎ సింబాలిక్ బర్త్, సింబాలిక్ డెత్. మచ్ బిఫోర్ గాడ్స్ ప్లాన్స్ ఆర్ సో పర్ఫెక్ట్, సో సింబాలిక్, సో సీక్వెన్షియల్. ఏం కన్ఫ్యూజన్ సడన్గా ఇట్లా అయిపోయింది అట్లేం లేదు. అది కోఇన్సిడెన్స్. అబ్బా నేను ఆమె అక్కడ కలుసుకున్నాం సినిమా థియేటర్ దగ్గర, ఇక ఏదో అనుకున్నాం పెళ్ళి చేసేసుకున్నాం, అట్లా కాదు. అటువంటి కోఇన్సిడెన్సెస్ కాదు. ఇప్పుడు నేను చెప్పినా కదా స్టోరీ ఇంతకుముందు, ఒక వాళ్ళిద్దరు ఖయామత్ సే ఖయామత్ పిక్చర్ టికెట్ల కోసం నిలబడి ఒకరినొకరిని చూసుకొని వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. అంటే ఇది కోఇన్సిడెన్స్ అంటున్నారు. కోఇన్సిడెన్స్ కాదు. యువర్ విల్ ఈజ్ సో పవర్ఫుల్, ఇట్ మేడ్ ది ఇన్సిడెన్సెస్ యాజ్ కోఇన్సిడెన్సెస్. ఎనీవే, Jesus came the exactly reverse way. He came from heaven into the most holy place. He preached. He came out into the Jordan River, took baptism, and Calvaryకి వెళ్ళి ప్రాణాన్ని ఇచ్చిన తర్వాత ఏమైంది? See, always use one habit, one practice. Whenever we take the name of death, immediately you also make sure you use the word resurrection. మరణ పునరుత్థానములు. ఆషర్ పాస్టర్ గారు చనిపోయారు, పునరుత్థానంలో ఆయనను చూస్తామనే మాట మీరు అనకుండా, ఆషర్ గారు పోయారు, పాస్డ్ అవే, వి లాస్ట్ హిమ్ అనకూడదు. వి నెవర్ లాస్ట్ హిమ్. హెవెన్ హ్యాస్ గెయిన్డ్ హిమ్ కదా. దెర్ ఇస్ నో లాస్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. సో డెత్ షుడ్ బి ఆల్వేస్ అకంపనీడ్ బై ద వర్డ్ resurrection. That's what Jesus did.
చనిపోయాడు ఆయన. మీరు ఇంకా ఇప్పుడు నాకు టైం లేదు. యేసు ప్రభు ఎన్నిసార్లు నేను నా ప్రాణాన్ని అప్పచెప్తాను, 3వ రోజు లేపుతాను అనకుండా ఎక్కడ కూడా ఆయన వదిలిపెట్టలే. నేను చనిపోతాను అనలేదు. అందుకే మనం కూడా నేను చనిపోతానని కోపంతో మీరు అన్నా, మీరు ఇంకోటి ముసలోడు ఇంకా చస్తలేడు అన్నా, ఇంకా నువ్వు సస్తావురా రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి అన్నా, నువ్వు రోడ్డు మీద సస్తావురా కానీ పునరుద్ధానం నేను చూసుకుంటాను అలా. యూ హ్యావ్ టు ఫాలో ఇట్ బై సేయింగ్ ఆన్ రిజరక్షన్ డే ఐ విల్ సీ యూ అనాలి. ఓకే, దట్స్ ద ఫుల్ ఆఫ్ హోప్. అవర్ టాక్ షుడ్ బి ఫుల్ ఆఫ్ హోప్ ఆఫ్ రిజరక్షన్, హోప్ ఆఫ్ గ్లోరీ. అంటే అదే రిజరక్షన్ లేకుండా మనం డెత్ గురించి అసలు మాట్లాడకూడదు. యేసు ప్రభు వారు 3వ రోజు లేశారు. అక్కడ 2 ఒకటేసారి చేసేసాడు ఆయన, మరణము పునరుద్ధానం. సో మరణ ద రిజరక్షన్ అండ్ డెత్ని యేసు ప్రభు ప్రాక్టికల్గా చూపించాడు కదా. మనం కూడా అలాగే నమ్ముతుండాలి, మరణము పునరుద్ధానం. సో వెన్ వీ బిలీవ్ జీసస్, ద ఫస్ట్ థింగ్ వీ విల్ టేక్ ఈజ్ దట్ వీ విల్ బి రిజరెక్టెడ్. సో చావుని మనం ఓవర్టేక్ చేసేసాం. ఒక డెత్ అయిపోయింది కదా. సెకండ్ డెత్ ఈజ్ బాడీలీ డెత్. స్పిరిచువల్ డెత్ అయిపోయింది మనది కదా. ఆర్ యూ విత్ మీ? అవర్ స్పిరిచువల్ డెత్ ఈజ్ ఓవర్. అవర్ బాడీ విల్ డై one day or someday. He lived for 81, 82 years. Not many are going to live, or some of us are going to live longer than that. But then we will die. Then we will resurrect. So I am practically telling, when I am saying we will die, we will also resurrect. So Jesus Christ ఆ ఆల్టర్ మీద చేసిన సాక్రిఫైస్ని బట్టి మనము రక్షణ పొందుకున్నాము. ఆయన బ్లడ్ ద్వారా బ్యాప్టిజం తీసుకున్నాము. మనం ఇప్పుడు హోలీ ప్లేస్. నౌ ద హోల్ డ్రామా ఈజ్ ఇన్ ది ఫస్ట్ రూమ్. వీఆర్ ఆల్ ఇన్ ద ఫస్ట్ రూమ్. ఇక్కడ స్ట్రగుల్ ఆఫ్ లైఫ్. ద సోల్ సేస్ టేక్ ఎ న్యాప్. సోల్ సేస్ ఎంజాయ్ యువర్ లైఫ్. బట్ దెన్ ఆల్ ది ఇష్యూస్ ఆఫ్ లైఫ్ ఆర్ కనెక్టెడ్ టు స్పిరిట్, నాట్ టు ద సోల్. అందుకే యేసు ప్రభువాలు తన ప్రతి క్రియలో తన ఆత్మీయ జీవితాన్ని చూపించాడు. ఎలా చూపించాడంటే, నేను ఇంతకుముందు చెప్పిన 3 సబ్ ఎలిమెంట్స్లో ఫస్ట్ ఏంది? మైండ్, సీదా ఎం. తర్వాత ఎమోషన్స్. ఈ రెండింటిని మనం అధిగమించి మన విల్ని, ఆయన యేసు ప్రభు విల్ ఎలాగైతే తను తండ్రికి అప్పచెప్పాడో, సో ఎవ్రీ సింగిల్ encounter that you have with the world and your flesh, submit to the will of God. Then you are closer to the spiritual life. నేను ఆత్మీయ జీవితంలో నేను సక్సెస్ఫుల్గా ఉండాలి. I should be leading a successful, or what we call as జయవంతమైన విక్టోరియస్ స్పిరిచువల్ లైఫ్. ఇప్పుడు పాస్టర్ గారు ఒక సిరీస్ తీసుకున్నారు కదా, రెవరెండ్ డేవిడ్ గొల్లపల్లి గారు. వాట్స్ ద టైటిల్? స్పిరిచువల్ వార్ఫేర్. ద హోల్ వార్ఫేర్ ఈజ్ ఇన్ ద హోలీ ప్లేస్. you're already out of the outer court, you have come inside, you are believers no doubt. మనం ఆ మైండ్ ఒక ఫుల్ నాలెడ్జే కాకుండా ఫుల్ ఇమోషనల్, we should be happy also. There is a joy in the holy place, but if you want to be full of joy, then you must come to the most holy place. Most holy place అంటే చనిపోవడం కాదు. చనిపోతే ఎటు పోతాం? స్పిరిట్ ఈజ్ దేర్. మధ్యలో ఏముంది? ఇంకొక డోర్ ఉంది కదా. యు సీ ద డయాగ్రామ్, దెర్ ఆర్ 3 doors యాక్చువల్లీ. మెయిన్ డోర్, మెయిన్ గేట్ అది. తర్వాత ఇక్కడ గేట్ లేదు మనకు, పిలిస్తేనే పోవాలి కదా. మా మామూలుగా చూడండి నిలబడతాడా? అన్లెస్ బాబు గారు, డేవిడ్ పాస్టర్ పిలిస్తేనే పోతామాడు కదా. అందుకే దేవుని పిలుపు అందుకొని అంటాం కదా. చాలామంది దేవుని పిలుపు అందుకున్నాడు అంటారు. ఎందుకు ఎక్కడుందో తెలియదు నాకు, బైబిల్లో ఉందా? కాల్ టు గ్లోరీ అది అంటారు కదా. సో దేవుడు పిలిస్తేనే పోవాలి. అంటే పాస్టర్ పిలిస్తేనే ఆడికి పోవాలి, లేకపోతే దీన్నే ఉండాలి. ఓన్లీ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, చీఫ్ డీక్ అని వెళ్తారు అక్కడికి. ఎందుకంటే దే ఆర్ సపోజ్ టు బి
in charge of that most holy place in some way or other. So, but then if you want to have an access to the most holy place, అంటే ఆత్మీయ జీవితం మీరు దేవుని చిత్త ప్రకారం నడవాలంటే యూ మస్ట్ హ్యావ్ మోర్ యాక్సెస్ టు ద స్పిరిచువల్ సైడ్ రాదర్ దాన్ ది బాడీ సైడ్. పొద్దున్న లేచి జిమ్ పోయేసి స్విమ్మింగ్ పోయి తర్వాత సూపర్ ఫుడ్స్ తిని కదా, సూపర్ ఫుడ్స్ తెలుసా? సూపర్ ఫుడ్ ఏదో అంటారు సూపర్ ఫుడ్స్ అని, అవి తింటే బొజ్జ లోపలికి పోతుందని, బట్ట జుట్టులో వచ్చేస్తాయని. దే హ్యావ్ సమ్ హోప్, సమ్ హౌ వీ హ్యావ్ టు ఇంప్రూవ్ ఇట్. బాడీ ఎక్సర్సైజ్ చేయొద్దని ఏం లేదు, బైబిల్లో చేయాలి, కానీ అది ఎక్కువ హెల్ప్ చేయదని ఉంది కదా. యూ మస్ట్ గో టు జిమ్, నథింగ్ రాంగ్. వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ బాడీ. యూ మస్ట్ హ్యావ్ ఫిట్ బాడీ, బట్ యూ షుడ్ టేక్ equal, if not more, interest in the spiritual side. So, then actually I thought of taking a very detailed study, but I think already we are approaching 8. Now, one example I will tell, and I will close. We have all gone through the Sunday school, కదా? సండే స్కూల్కి అందరూ వచ్చాం. అందులో ఒక స్టోరీ విన్నాం, అందరం విన్నాం. అదేంటంటే building of a house on or okay, we all know sand and rock. పాటలు పాడతాం తెలుగులో. అప్పుడు పాట ఉండే, వానలు వచ్చాను వరదలు వచ్చాను కొట్టుకపోయింది, ఏదో ఒక పాట ఉంది. మొత్తానికి జ్ఞాపకం ఉంది కదా. శాండ్ మీద కూడా బిల్డ్ చేయొచ్చు, రాక్ మీద బిల్డ్ చేయొచ్చు. బట్ ఐ ఆల్వేస్ థాట్ దే ఆర్ టూ డిఫరెంట్ హౌసెస్. ఒకవైపు శాండ్లో కట్టింది పడిపోయింది, ఒకవైపు రాక్ మీద కట్టాడు. సో ది మైండ్, విల్ అండ్ ఎమోషన్స్ ఆల్సో ఆర్ హ్యావింగ్ ఇంపార్టెంట్ రోల్ హియర్. ఇట్ ఈస్ ఈజీ టు బిల్డ్ ఇన్ ద శాండ్. ఓకే, చిన్నపిల్లలు కూడా సముద్రం మీద పట్టుకెళ్తే వాళ్ళు ఫస్ట్ కాలు పెట్టేసి దాని మీద ఆ ఇసుక కట్టేసి కాలు తీసేస్తే ఇల్లు కదా. వెరీ ఈజీ టు బిల్డ్ ఎ హౌస్ ఆన్ ది శాండ్. So, you can build a house with your mind and emotions on sand. అంటే దేవుని దగ్గరకు వచ్చినట్టే వస్తాం, సంతోషంగా ఎమోషనల్గా ఉంటాం, చాలా నాలెడ్జ్ బైబిల్తో ఉంటాం, బట్ వీఆర్ స్టిల్ బిల్డింగ్ ఆన్ ది శాండ్. ఓన్లీ ఇఫ్ యూ బ్రేక్ దట్ సెల్ఫ్ విల్, యూ విల్ నాట్ గో ఇన్ టు ద రాక్. ఇట్స్ హార్డ్ టు బ్రేక్ యువర్ సెల్ఫ్ విల్. నాకు కాదు ప్రభా, నాకు కాదు, కేవలం నీకే మహిమ అని నోటితో అంటున్నాం. కానీ నిజంగా అనగలిగితే దెన్ వీఆర్ డిగ్గింగ్ ఇన్ టు ద రాక్. సో ఆల్ దోస్ హూ ఆర్ బిల్డింగ్ దేర్ లైఫ్ ఆన్ శాండ్, దట్ ఈస్ విత్ యువర్ మైండ్ అండ్ ఎమోషన్స్, హ్యావ్ టు డ్రిల్ డీపర్. ఎవడు కూడా అంటే యు మస్ట్. ఇప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్లో వర్షిప్ మీ విత్ ఆల్ ది మైండ్, మైట్ ఉందా? అప్పుడంతా అదే గట్టిగా అరిచి చప్పట్లు కొట్టి జెరికో వాళ్ళు పడిపోయేంత గట్టిగా పాడినారు అప్పుడు వాళ్ళు కదా. డిడ్ ద సింగ్ లౌడర్? ఎస్ దే డిడ్. సో రాక్ అంటే ఊరికి ఎవరైనా బండ మీద పోయి ఒక బోర్ వేస్తాడా? మామూలుగా బోర్వెల్ ఎక్కడ వేస్తారు? మామూలుగా వేస్తాం, ఫస్ట్ ఇసుక అవన్నీ పోయినాకనే రాక్ తగిలితే, రాక్ తగిలిందంటే జబర్దస్త్ పానీ ఆత అంటాం కదా. రాక్ తగిలితే, బండ తగిలితే నీళ్ళు బాగా వస్తాయని. మీకు ఆ బురదలనే నీళ్ళు వచ్చేసినాయి అనుకో, అది బంద్ చేసేస్తే కొన్ని రోజులకు కొలాప్స్ అయిపోతుంది. అది తెలుసా మీకు ఆ విషయం? ఇట్స్ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. ఇఫ్ యూ స్టాప్ డ్రిల్లింగ్ ఇన్ ది నార్మల్ స్ట్రాటా, it will collapse one day or someday. But if you go into the rock and drill and you get water, that's forever. That's why మీ మైండ్ ఎమోషన్స్నే కాకుండా మీరు లోబడి డ్రిల్ చేయాలి. అంటే మీ విల్ని మీ కంట్రోల్లో పెట్టుకోవాలి. అందుకే ఒక వార్నింగ్తో క్లోజ్ చేద్దాం. Matthew 7 chapter 20th 21st verses.
యా చదువుతండి. Therefore, by their fruits you will know them. Not everyone who says to me, Lord, Lord, shall enter the kingdom of heaven, but he who does the will of my Father in heaven. దట్స్ ఆల్. దట్ సమ్మరైజెస్ ద హోల్ థింగ్. లార్డ్ లార్డ్ అని 2 సార్లు రాసిండు. మొదటి లార్డ్ ఏమో మైండ్, రెండవ లార్డ్ ఎమోషన్స్. ఇది అంటే బాడీ మీ మైండ్ ఎమోషన్స్ తోటి అయితే నార పనికిరాదు. మీరు యాక్షన్ చాలా చేశారు, బట్ యూ హ్యావ్ నెవర్ డన్ ది విల్ ఆఫ్ దేవుడు. మేము అసలు మీరు ఎవడో తెలియని అంటున్నాడు. లార్డ్ లార్డ్ అని ఇప్పుడు ఇక్కడ అదే అన్నారు, దేవుని దగ్గర కూడా అదే అంటున్నారు. ఇట్స్ వెరీ క్లియర్. దోస్ హు సే లార్డ్ లార్డ్, మళ్ళీ ఒకసారి చదివేద్దాం. Therefore, by their fruits you will know them. Not everyone who says to me, Lord, Lord, shall enter the kingdom of heaven, but he who does the will of my Father in heaven. So the key word today is you must understand the will of the Father and bear the fruit. Otherwise you are fruitless. What is the use of a tree that doesn't have a fruit? You may have gifts, but do you have fruits? You may have gift of singing, you may have gift of playing, you may have gift of preaching, you may have many gifts, but where is the fruit? ఎట్లా తెలుస్తుంది ఫ్రూట్? వెదర్ యు ఆర్ ఫ్రూట్ఫుల్ ఆర్ నాట్, హౌ ఇట్ విల్ బి నోన్? మిమ్మల్ని చూస్తారు. పీపుల్ హ్యావ్ లిసన్ టు అస్. చాలా విన్నారు ప్రసంగాలు, 3 పాయింట్లు, 7 పాయింట్లు, 10 పాయింట్లు, మస్తు విన్నారు. కానీ దే వాంట్ టు సీ, దే డోంట్ వాంట్ టు హియర్ యూ యార్. బోత్సన్లీ we have heard enough from various philosophers. So many philosophies we heard. Religion saying, preaching, 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 preaching. Where is the fruit? Fruit ante మిగతా అన్నీ ఫేడ్ అయిపోతాయి. They go out of focus. So the fruitfulness comes out of the preferences you make, the convictions you make, not exactly preferences. See, the difference between, I am fond after these differences between, see, when you believe anything, you believe to what extent? If you believe some things like some facts, not the truth, facts మీరు బిలీవ్ చేసినప్పుడు, సపోజ్ నేను ఏసే దేవుడు అని నమ్ముతా అని చెప్పి బయటకు కత్తి పెడితే బయట చర్చ అవుతా, గొంతు దగ్గర కత్తి పెట్టాడు అనుకో, విల్ దట్ స్టేట్మెంట్ కమ్ లౌడ్లీ యాజ్ హియర్? మళ్ళీ ఇప్పుడే వస్తారండి చదివి. సో దెన్ వాట్ యు డిడ్ ఆల్ దిస్ వైల్? ఇట్ వాజ్ యువర్ ప్రిఫరెన్స్. Because that Ramudu, Bhimudu or something is not God, Jesus is God. That was a preference among many gods. Because he born of virgin, he died sinless, all bombastic language we use. But when it comes to a point, you only ended up with a preference. కత్తి పెట్టినప్పుడు చెప్పి నో ఎస్ హీ ఈజ్ అంటే దట్ ఈజ్ కన్విక్షన్. You must live in conviction, not as a preference. ఈవినింగ్ వస్తా యూత్ ఫెలోషిప్కి అంటే నాకు ఒక పని ఉంది, అది అయితే వస్తాను. రాంగ అక్కడ పానీపూరి తిన్న తర్వాత కొన్ని మాటలు ఉంటాయి, అది అయిన తర్వాత వస్తా. అవన్నీ ప్రిఫరెన్సెస్. అరే ఎట్లా వస్తాను నేను, అది ఏమైనా కావాలంటే కన్విక్షన్. సో యూ మస్ట్ ఆల్వేస్ చూస్ బిట్వీన్ ప్రిఫరెన్సెస్ అండ్ కన్విక్షన్స్ అండ్ బిట్వీన్ ద మైండ్, emotions and the will. Then only we have a spiritual fruit. A spiritual life is known by your fruits. So every single decision finally ends up with breaking of the self-will. Finally ends with the breaking of the self-will. One more time I will say last verse, and I mean it. Luke 9:23. Chadi, we'll close. I was looking at the clock. Luke 9:23.
23. Then he said to them all, if anyone desires to come after me, let him deny himself and take up his cross daily and follow me. This verse we heard so many times. Anybody who is willing to come after me should take his cross. How many times? Daily. Every day. So, here is your will. Here is the will of God. So, every single day we come across this crossroad. My will, God's will. My will, God's will. That's the cross. Then you take a call. Whether you want to yield to your will or yield to the will of God. దేవుని చిత్తం అయితే వస్తానండి, ఉట్టి మాటలు కదా. రేపు వస్తారా అంటే దేవుని చిత్తం అయితే రేపు అందరం కలుసుకుందామంట. ఉట్టిదే మనం భూతపదం చేసాం దాన్ని. వీన్ విల్లే 100%. We should not make fun of the will of God. If you mean it, do it. యేసు ప్రభు ఎంత సీరియస్గా అక్కడ సిలువ మీద కూడా చెప్పాడు కదా. సో డియర్ యంగ్స్టర్స్, ఐఎమ్ షూర్ we have learnt. So as I preach, I'm so conscious of what I'm saying. See, every single day we come across. It's not easy. We can be excited. We can be enlightened. Enlightenment is mind. Excitement is will. But then, that's not sufficient. If you say, love your enemy, are you excited? No. Love your enemy is not excitement. Not easy. You have to break that will. అందుకే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికే దేశప్రభు వచ్చినట్టు మనం కూడా వీఆర్ సేఫ్. వీ హ్యావ్ యాక్సెప్టెడ్ ది జీసస్ sacrifice as for our salvation. We have come into the holy place and living here. Our soul is playing a dangerous game with the world. Worldly things ki attract aitunnam, but we have to be pulled towards the most holy place and lead the holy life as God desires us to live, so that when we enter kingdom, we should not be shocked at what's happening in heaven. See, that's why this praise and worship team, I love to be there in the praise and worship team in Telugu worship service. English worship service is much more exciting in the English worship service and in the youth. I love these guys who sing and play, because their practice is, that is how we are going to be in heaven. All others who are simply sitting like that every Sunday, they will have a culture shock in the heaven. They can't sit like that in the heaven. You have to practice it here. People like me who are age barred and all, they can't do anything, no? They will go home and do what you're doing here. And I am one of them. Because I can't do what you're doing on the stage. I will have to do somewhere, because I can't do it in heaven tomorrow. So let's enjoy the worship services, because this church gives such great opportunities to all of us to do what you can, what you cannot, what you could in the church. Such a full of opportunities in this church, in the youth fellowship, Sunday school, men's fellowship, women's fellowship, choir, deacons. Superb. God bless this church. So take full advantage of it. Be blessed. Thank you. God bless you all. Let's pray for a minute. ప్రభా, నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. కొద్ది వాక్యాన్ని ధ్యానించటకు ప్రభా, మీరు మరొకసారి నీ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మాకు జ్ఞాపకం చేసినందుకు నీకు వందనాలు ప్రభా. మేము నీ చిత్తం చేసే నీ బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి. దయల తండ్రి, నీ యొక్క మహాకృపను బట్టి మాకు రక్షణనిచ్చావు. దయల తండ్రి, నీకు స్తోత్రం. మాకు సంఘాన్ని ఇచ్చావు, మా కుటుంబాలను ఇదిగో ప్రభా, మా ఆత్మీయులను మాకు ఇచ్చావు ప్రభా, నీకు స్తోత్రం. అయితే ప్రతి అడుగులో ప్రతి దినం నీ చిత్తాన్ని చేయనీకి మేము సిద్ధంగా ఉండుటకు మా దేహం, ప్రాణం, ఆత్మలను ఇదిగో ప్రభా నీ ముందు పెడుతున్నాం. సహాయం చేయండి. దయల తండ్రి, దీవించండి. కూడి వచ్చిన మమ్మల్ని ఒక్కొక్కరిని పేరు పేరు వరుసన మీ దక్షిణ హస్తం మాపై ఉంచి దీవించమని, మరి ఈ విధంగా అనేక సార్లు నీ సన్నిధిలో కనబడి నేను స్తుతించి ఘనపరిచి
ముందుకు సాగుటకు మాకు సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.